తనకున్న ప్యాషన్తో ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి సినిమా రంగంలో చేయాలని ఆయన పడిన కష్టాలు నాకు కజిన్ అవుతాడు రాంభీమన. ఎన్నో కష్టాలు పడి ఈ రోజున చిన్న వయసులో తను తీసిన షార్ట్ ఫిల్మ్లో అనేక అవార్డ్స్ పొందాడు. అమెరికాలో స్థిరపడాల్సిన వ్యక్తి ఇక్కడ నేను పుట్టిన ఊరికి ఏదో చేయాలి, ఈ ఇండస్ట్రీలో తనకంటూ పేరు సాధించుకోవాలని అనేక కష్టాలు పడి ఈ రోజున ముఖ్యంగా డైరెక్టర్ గారిని చూశాను ఆ రోజు షూటింగ్లో. నేను కూడా ఈ సినిమాలో ఒక పాత్ర ఇచ్చాడు తమ్ముడు. రమేష్ గారు ఎంత డిసిప్లిన్ అంటే నిర్మాతలు డబ్బుకు వెనకాడకుండా డైరెక్టర్ చెప్పినట్టుగా ఇటువంటి మంచి టీంని తీసుకొని సినిమా తీయటం ఈ రోజుల్లో మామూలు విషయం కాదండి. నిజంగా రాముల వారిని అయోధ్యలో పునఃప్రతిష్ఠించడానికి 400 సంవత్సరాలు పట్టినట్టుగా ఈ పురుషోత్తముడి సినిమాతో ఆ రాముల వారి ఆశీస్సులతో 100 రోజుల పండుగ ఘనంగా జరుపుకోవాలని ఒక ఆదర్శవంతమైన సినిమాగా మా తమ్ముడికి మంచి పేరు ప్రతిష్ట సాధించాలని, అదేవిధంగా రాజ్ తరుణ్ గారు సెల్ఫ్ మేడ్ మ్యాన్, చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి, అదేవిధంగా మిగతా టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలని, మా తమ్ముడికి మరింత మంచి పేరు ఇండస్ట్రీలో రావాలని రాంభీమన్ గారిని కోరుకుంటూ, నిర్మాత గారికి మరొక్కసారి అందరూ కూడా మిమ్మల్ని వెజిటేరియన్ అంటే నేను కూడా ఆ రోజు వెజిటేరియన్ మీరు షూటింగ్లో తిన్నానండి. చాలా డిసిప్లిన్గా ఒక క్రమశిక్షణతో ఈ సినిమా తీసిన రోజులు కూడా దేవుని భక్తితో తీశారు. ఇది 100% చెప్తున్నాను నేను. 100% ఈ సినిమా సక్సెస్ అవుద్ది. మంచి కలెక్షన్స్ కూడా మీరు పెట్టుబడి పెట్టిన దానికి 10 రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.